తెలుగువాడు. అవును. సరే, ఏంటి హైకోర్టులో పిన్నెలకి ఊరటట. అయితే ఆ కౌంటింగ్ ఇన్సైడ్ జరిగింది, పోలింగ్ సంబంధించి ఇన్సైడ్ జరిగినది బయటికి వీడియో ఎలా వచ్చిందన్నది దట్స్ ఏ బేసిక్ క్వశ్చన్ వర్మ. నేను డే 1 మీ దగ్గర కూడా నేను చెప్పానది. వాళ్ళు విడుదల చేయలేదు, వీళ్ళు ఎలా చేశారు? వీళ్ళే విడుదల చేస్తే అన్ని చోట్ల ఎందుకు విడుదల చేయలేదు? కాబట్టి అది మాటకు దాటేసి మిగిలినవన్నీ మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. పోలింగ్ అది ఈవీఎం బద్దలు కొట్టడం దారుణం. దాన్ని నేను పూర్తిగా ఖండిస్తాను. ఆయన మీద చర్య తీసుకోవాలి. కోర్టు దాకా వెళ్ళింది. అది ఇంకేమీ బియాండ్ డౌట్, దాని మీద డిస్ప్యూట్ ఏం లేదు. కానీ 9 చోట్ల అయినప్పుడు అయింది దెబ్బతిండి అయినప్పుడు 9 చోట్ల వీడియోలు ఎక్కడున్నాయి? అవును. మీరు కనుక ఒక వీడియో విడుదల చేయడం రైట్ అయితే మీరు 9 వీడియోలు విడుదల చేయాలి. మీరు ఒక వీడియో మీకు తెలియకుండా విడుదల కావడం పొరపాటు అయితే దాని మీద మీరు దర్యాప్తు చేయాలి. ఎందుకంటే ఎక్కడో లూజ్ ఉండాలి కదా, ఎక్కడో దీనికి సంబంధించిన లొసుగులు ఉండాలి కదా. మూడో మాట ఒక మాట అన్నారు, దర్యాప్తు క్రమంలో మేము వేసిన సిట్ దర్యాప్తు చేసేటప్పుడు ఎక్కడో బయటకు వచ్చి ఉండొచ్చు అని ఆయన అన్నారు. అదే నిజమైతే సిట్ అనేది దర్యాప్తు ఎలా జరిగింది, దాంట్లో కూడా ఏమైనా జోక్యాలు ఇవి ఉన్నాయా అని ఒక సందేహాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద చర్య ఒక ఎత్తు అయితే, దేశవ్యాప్తంగా అనేక విమర్శలకు గురవుతున్న ఎన్నికల సంఘం, ఏపీ ఎన్నికల సంఘం కూడా ఈ లొసుగు ఎక్కడ జరిగింది, దీనికి ఎవరు బాధ్యత వహించాలి, అసలు ఇది సమస్య అవునా కాదా, అది మాది కాదు అని చెప్పిన కమిషన్కు మరి ఎవరిది, ఎలా వచ్చింది, ఎవరు తీశారు? ఎందుకని మీరు పోలింగ్ బూత్లోకి ఫోన్లు అలౌ చేయరు కదా, చేయకూడదు కదా, మరి ఎవరు తీశారు? ఆ సీసీ కెమెరా కాదంటారా అంత హైట్లో అనడమేమో వెబ్ కాస్టింగ్ అంటారు. చూడండి, అది కరెక్టే. ఆ హైట్ నుంచి వచ్చింది అంటే అది ఎవరో తీసింది కాదు. కాదంటే మరి మీరు విడుదల చేశారా? అప్పుడు మీరు విడుదల చేశారా? అదే వాళ్ళు చేయాల్సింది. మరి వాళ్ళకి ఎలా ఇచ్చారు? నా పాయింట్ అదే. అంటే ఫోన్తో తీస్తున్న ఫోటో కూడా ఒకటి ఉంది, మీరు చూపిస్తున్న దాంతోపాటు ఫోన్తో ఫోటో తీస్తున్నట్టు ఉన్నది కూడా ఒకటి కనిపిస్తుంది మనకు. సో ఇవన్నీ సందేహాస్పదం కదా, కనీసం దీని మీద ఉత్తర్వన్న చేయాలి కదా, ఎలా బయటకు వచ్చిందో మేము విచారిస్తాము అని. అవును. అది కూడా మొదటి రోజు చెప్పలేదు, మనలాంటి వాళ్ళు అంతా అన్న తర్వాత ప్రశ్నించిన తర్వాత మా ద్వారా రాలేదు అన్నారు. అప్పటి వరకేమో మాకు ముందే తెలుసు అన్నారు, అంతే కదా, మాకు ముందే తెలుసు, అసలు ఆ సమాచారం మేమే ఇచ్చి దర్యాప్తు చేయమన్నాం అన్నారు. కాబట్టి ఇక్కడ ఎక్కడో గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ అనుకోకుండా జరిగిందా, తెలిసి జరిగిందా, జరిగినా కదా దాని ఇంపాక్ట్ ఏంటి అది తేల్చాల్సిన అవసరం ఉంది. కొంతమంది అంటారు అది ప్రధానమా, అక్కడ అది జరిగిన దారుణం అంటే జరిగిందని విచారించండి, ఎవరు వద్దన్నారు? అవును. ఇది కూడా ఏం తక్కువ దారుణం కాదు కదా, ఒక పోలింగ్ స్టేషన్లో దృశ్యాన్ని ఎవరో చేయగలిగారు. పైగా మిగిలిన 9 ఎందుకు మీరు దాచిపెడుతున్నారు? అవును, ఉండి అదన్నా క్లారిటీ ఇవ్వాలి కదా. మా దగ్గర 9 ఇక్కడ ఉన్నాయి కానీ మేము కావాలని ఇవ్వడం లేదు, ఎందుకు ఇవ్వడం లేదు అంటే ఏంటి ఉంటుంది సార్? ఇది చాలా గందరగోళం కింద ఉన్నది ఈ సిచ్యువేషన్. అసలు ఏమై ఉంటుంది? అసలు ఈసీ ఇంత స్ట్రిక్ట్గా తీసుకోపోవడానికి, ఇంత సీరియస్గా దీన్ని పరిగణించుకోవడానికి ఏమైనా కారణం ఉందా? అంటే నేను 2 విషయాలు అయితే ఆన్ రికార్డ్ చెప్పగలుగుతాను. ఎన్నికల క్రమంలో పోల్ మేనేజ్మెంట్ లేదా ఇవన్నీ ఉండడానికి సహాయపడుతుందనే మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలుగుదేశం వాళ్ళు అధికారికంగా చెప్పారు కదా. ఆ తర్వాత కూడా వాళ్ళు చేసిన ఫిర్యాదులన్నిటికీ మీరు స్పందిస్తున్నారు, మావి పట్టించుకోవట్లేదని వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు కదా. దేశవ్యాప్తంగా కూడా బీజేపీ మోదీ ఆధీనం ఎక్కువగా ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కదా. మరి అది ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తుంది కదా. వాళ్ళు చెప్పింది అవునా కదా, అది వివరణ. ఎన్నికలు సక్రమంగా, ఎన్నికల సంఘం కాస్త ఇదిగా ఉండాలంటే పొత్తు ఉండాలి అని చెప్పారు కదా వీళ్ళు, ప్రతి చోట చెప్పారు కదా. కాబట్టి అందులో ఇంకా రెండో అభిప్రాయం ఏముంది చెప్పండి. రెండవది, మొదలుపెట్టినప్పటి నుంచి అనేక విషయాల్లో ఇతర ప్రతిపక్షాలు కూడా విమర్శించాయి, అందులో ఏమీ వీళ్ళొక్కరే కాదు. ఉదాహరణకు అదే మళ్ళీ చెప్పుకోవడం ఎందుకు, పురంధేశ్వరి జాబితాలో ఆ పేర్లతో సహా ఇస్తే వీళ్ళ బదులు వీళ్ళని పెట్టండి అని ఎన్నికల సంఘం ఎలా తీసుకుందని నేను అడుగుతున్నా. వర్మను మార్చండి అని అడగడానికి నాకు హక్కు ఉంది. అవును. వర్మను మార్చి పలానా వీరేష్ను పెట్టండి అని అడగడానికి నాకు హక్కు లేదు. నేను అడిగినప్పుడు ఆ దర్యాప్తు తీసుకుంటేనే దాని మీద బేసిక్గా అభ్యంతరం మీరు రికార్డ్ చేశారా? చేయలేదు సరికదా. కొన్ని చోట్ల దాంట్లో ఉన్న వాళ్ళనే మార్చారు అన్న ఆరోపణ కూడా ఉంది. వీటన్నిటికీ అకౌంటబుల్ కదా ఎలక్షన్ కమిషన్ అనేది హైయెస్ట్ బాడీగా ఎలాంటి వివాదాలకు అతీతంగా ఉండాలి. అది దేశంలో లేదు అని విమర్శలు చాలా వస్తున్నాయి. ఉంటే కనుక నిన్న మనం మాట్లాడినట్టు హిజ్రాల గురించి ప్రధానమంత్రి గారు మాట్లాడితే దాన్ని ఎందుకు మాట్లాడలేదు, లేదా ఫలానా వాళ్లకు ఇదేది
ఇన్ని చొరబాటుదారులు వచ్చారు అంటే ఎందుకు మాట్లాడలేదు, పాక్ జిహాదీలు కూడా ఉన్నారు అంటే కూడా ఎందుకు మాట్లాడలేదు, వీటన్నిటికీ సమాధానం లేదు. కాబట్టి ఏపీలో కూడా అలాంటి ఫిర్యాదు ఉంది, సమస్య ఏం లేదు. ఓకే, ఏదో పక్షపాతం